అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వేసవి అపరాలలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం, ఉపాధి మార్గంగా స్పైరులైన పెంపకం, ఆక్వా చెరువులకు సరఫరా చేస్తూ ఆదాయం గడిస్తున్న కృష్ణా జిల్లా రైతు అనుభవం, ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో గొర్రెల పెంపకం వల్ల లాభాలు, ఖరీఫ్, రబీ, వేసవి ఇలా 3 కాలాల్లోనూ సాగు చేసుకోదగ్గ పంటలు అపరాలు. ప్రస్తుతం వేసవి పంటలుగా సాగవుతున్న పెసర, మినుము పంటలు పలు దశల్లో ఉన్నాయి. అయితే మారుతున్న వాతావరణ పరిస్థితులు పంటలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. పగటి వేళల్లో అధిక ఉష్ణోగ్రతలు, వాతావరణ వ్యత్యాసాల వల్ల రసం పీల్చు పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, పేనుబంకల ఉధృతి ఎక్కువగా ఉంది. వీటి ద్వారా తలమాడు, పల్లాకు, సీతాఫలం వైరస్ తెగుళ్ల వ్యాప్తి చెందుతాయి. వైరస్ తెగుళ్ల నివారణకు సమగ్ర సస్యరక్షణ పద్ధతులు చేపట్టాలంటూ తెలియజేస్తున్నారు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం కృషి విజ్ఞాన కేంద్రం విస్తరణ విభాగం శాస్త్రవేత్త డాక్టర్ దీప్తి. వేసవిలో ఎక్కువగా సాగు చేసే అపరాల పంటలైన మినుము మరియు పెసర పంటలకి అధిక ఉష్ణోగ్రత వల్ల రసం పీల్చే పురుగుల బెడద ఎక్కువై వైరస్ తెగుళ్లు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్టయితే పెసర మరియు మినుము పంటలకి తలమాడు, పల్లాకు తెగులు, అలాగే సీతాఫలం వైరస్ తెగులు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. దీని నివారణ కనుక చూసుకున్నట్టయితే పైరు చుట్టూ 3 లేదా 4 వరుసల్లో జొన్న లేదా మొక్కజొన్నని వేసుకున్నట్టయితే రసం పీల్చే పురుగులైన తెల్లదోమ, తామర పురుగులు, పెనుబంక నుంచి మనం పైరుని కాపాడుకోవచ్చు. అలాగే మనకి ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిజం 5 గ్రాములు 1 కిలో విత్తనానికి గనక విత్తన శుద్ధి చేసుకున్నట్టయితే తొలి దశలో రసం పీల్చే పురుగుల నుంచి పంటని మనం కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం పొలం గట్ల మీద వైరస్ ఆశించిన కలుపు మొక్కలను పీకి నాశనం చేయాలి. అంతేకాకుండా మనం తొలి దశలో వైరస్ సోకిన మొక్కలను పొలంలో ఎక్కడెక్కడైతే ఉంటాయో వాటిని గుర్తించి వాటిని కూడా తీసివేయాలి. అలాగే తెల్లదోమ నివారణకు పసుపు రంగు జిగురట్టలు, తామర పురుగుల నివారణకు నీలం రంగు జిగురట్టలు ఎకరాకు 20 చొప్పున కనుక మనం పొలంలో అక్కడక్కడ పెట్టుకున్నట్టయితే పురుగు ఉనికిని మరియు ఉద్రిక్తతను కూడా మనం గమనించే అవకాశం ఉంటుంది. పంట 15 నుంచి 20 రోజుల వ్యవధిలో కనుక ఉన్నప్పుడైతే మనం వేప గింజల కషాయాన్ని 5% లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి గనక పిచికారీ చేసుకుంటే మనం రసం పీల్చే పురుగుల నుంచి పంటను కాపాడుకోవచ్చు. అలాగే మనము తామర పురుగుల నివారణకు పిప్రోనిల్ 1.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి, తెల్లదోమ నివారణకు ఎసిఫేట్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే పెనుబంక నివారణ కనుక చూసుకున్నట్టయితే ఇమిడాక్లోప్రిడ్ 0.4 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. అలాగే మనకి వైరస్ తెగుళ్ళ సమగ్ర యాజమాన్యంలో కలుపు నివారణ అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. మనకి ఈ కలుపు నివారణ కనుక చూసుకున్నట్టయితే పంట 20 నుంచి 25 రోజుల వ్యవధిలో ఉండేటప్పుడు మనకి ఊదా మరియు గడ్డి జాతి మొక్కల కలుపు మొక్కల నివారణకు క్విజేలోపాప్ ఇథైల్ 5% ద్రావణాన్ని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. గడ్డితో పాటు వెడల్పాటి కలుపు మొక్కలు కనుక ఉన్నట్లయితే ఇమజిత్ పైర్ 10% మందుని
200 మిల్లీలీటర్లు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసుకోవాలి. మనం సమగ్ర వైరస్ తెగుళ్ళ యాజమాన్యంలో భాగంగా వివిధ పద్ధతుల్ని పాటించడం వల్ల మనకి మినుము మరియు పెసర పంటలను ఆశించే రసం పీల్చే పురుగులు అయిన తెల్లదోమ, తామర పురుగులు, పెనుబంక వంటి వాటిని మనం సమగ్రవంతంగా నివారించుకోవచ్చు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఇటీవలి కాలంలో యువతను ఆకర్షిస్తున్న ఒక ఆదాయ మార్గం స్పైరులైనా పెంపకం. స్పైరులైనా అనేది ఒక రకమైన నీలి ఆకుపచ్చ నాచు. దీనికి ఔషధ పరిశ్రమల్లో, ఆక్వా, వ్యవసాయ రంగాల్లో మంచి డిమాండ్ ఉన్న మార్కెటింగ్పై అవగాహన లేక ఎక్కువ మంది ముందుకు రావడం లేదు. అయితే ప్రకృతి వ్యవసాయం పట్ల ఉన్న ఆసక్తి, అనురక్తితో ఏదైనా కొత్తగా చేసి నిరూపించుకోవాలనుకున్నాడు ఆ యువ రైతు. స్పైరులైనా గురించి తెలుసుకొని దాని ఉత్పత్తిని ఆరంభించాడు. ప్రస్తుతం విజయాల బాటలో నడుస్తున్న ఆ యువ రైతు అనుభవాలను చూసేద్దాం రండి. స్పైరులైనా అంటే నీటిలో పెరిగే ఒక రకమైన నాచు. దీన్ని నీటిలో ఉత్పత్తి చేసి ఎండబెట్టి పొడి రూపంలో అందిస్తారు. స్పైరులైనా పెంచుతున్న ఈ రైతు షణ్ముఖ వంశీ. కృష్ణా జిల్లా మోపిదేవి మండలం వెంకటాపురం గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చేస్తుంటారు. స్పైరులైనా ఉత్పత్తి కోసం 30 సెంట్లలో 2 చెరువులను నిర్మించుకున్నాడు. ఒక్కో చెరువును 150 అడుగుల పొడవు, 30 అడుగుల వెడల్పుతో నిర్మించుకున్నారు. 30 లక్షల పెట్టుబడితో స్పైరులైనా ఉత్పత్తిని ప్రారంభించారు. స్పైరులైనాను ప్రస్తుతం రొయ్యల చెరువులకే విక్రయిస్తున్నారు. దీన్ని రొయ్యల దాణాలో కేజీ మేతకు 10 గ్రాముల చొప్పున కలిపి అందిస్తారు. దీనివల్ల రొయ్యల రైతులు 10% ఖర్చు దాణాపైన ఆదా చేయవచ్చని, వారికి మంచి ఫలితాలొచ్చాయని చెబుతున్నారు. కల్చర్ వేసిన 16 రోజుల నుంచే స్పైరులైనా పట్టుబడికి అందివస్తుందని, ఏడాది పొడవునా ఆదాయం వస్తుందంటూ తన అనుభవాలు తెలియచేస్తున్నారు షణ్ముఖ వంశీ. గత 8 ఏళ్ల నుంచి న్యాచురల్ ఫార్మింగ్ చేస్తానండి. ఈ న్యాచురల్ ఫార్మింగ్తో పాటు మేము స్పైరులినా అని చెప్పిన ఒక ఆల్గేని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది పెట్టామండి మేము. అది స్పైరులినా అంటే ఏంటంటే ఒక బ్లూ గ్రీన్ ఆల్గేనండి. ఆ బ్లూ గ్రీన్ ఆల్గే అనేది మనకి హయ్యెస్ట్ ప్రోటీన్ ఫుడ్ అండి. అది మనకి WHO ఆర్గనైజేషన్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు నిర్ధారించారు. CFTRI మైసూరు, మనకి CFT సెంట్రల్ ఫుడ్ టెక్నికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అని చెప్పని వాళ్ళు కూడా దీన్ని ఈటబుల్ అని చెప్పని వాళ్ళు ఆల్రెడీ ఆథరైజ్ చేసి ఇచ్చారండి. మనకి కరోనా వచ్చిన టైంలో ఇదే స్పైరులినాతో అదే CFTRI వాళ్ళు చిక్కీసు, చాక్లెట్స్, డ్రింక్స్ తయారు చేసి కర్ణాటకలో పంచారండి. రైతు అనేవాడు ఇది ఒక వాణిజ్య పంటలాగా, రైతు అనేవాళ్ళు పైకి వెళ్తారు అనే ఉద్దేశంతో, అది మనం చేసి చూపిస్తే 10 మంది వింటారనే ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేశానండి. వాస్తవంగా అయితే మార్కెటింగ్ తిరిగిన తర్వాత మాకు చాలా రకాల విషయాలు అర్థమైనండి. దీని పొటెన్షియాలిటీ మొత్తం కూడా బాగా అర్థమయ్యి స్టార్టింగ్ స్టేజ్లో మేము ఆక్వాకల్చర్లో ఇవ్వడం కోసమని ట్రై చేసామండి. చాలా బెస్ట్ రిజల్ట్స్ వచ్చాయండి. దీన్ని ఫార్మాసిటికల్ వాడుతున్నారండి, న్యూరాసిటికల్స్ వాడుతున్నారు, ఆక్వాకల్చర్లో వాడుతున్నారు, అగ్రికల్చర్లో వాడుతున్నారు. రొయ్యకి వచ్చేసరికి 30 రోజుల వయసు, అంటే హ్యాచరీలో ఉన్న రోజులతో కలిపి 30 రోజుల వయసు ఉండాలండి. 31వ రోజు నుంచి దీన్ని వాడాలండి. మాది అగ్రికల్చర్ ల్యాండ్, నా ఓన్ ల్యాండ్లో పెట్టుకున్నాను. చుట్టూ మనం ఒక 3 అడుగులు ఎత్తుతో ఒక తొట్టిలాగా నిర్మించుకుని దాంట్లో ఒక టార్పులిన్ పట్టాను వేసుకుని, ఆ టార్పులిన్ పట్టాలో మినిమం టు మినిమం 22 సెంటీమీటర్స్ వాటర్ని మెయింటైన్ చేయాలండి. మాది వచ్చేసరికి పాండ్ 150 × 30 సైజు అండి. ఆ సైజుకి నాకు 2 లక్షల నుంచి 2.5 లక్షల వరకు వాటర్ పడతాయండి. దాంట్లో మనం ఈ స్పైరులినా అనే మదర్ కల్చర్ని రిలీజ్ చేస్తాం. ఈ మదర్ కల్చరు మనం వచ్చేసరికి వేరే ఒక టెక్నికల్ ఇన్స్టిట్యూట్ దగ్గర తెచ్చుకున్నామండి. ఒక కిలోకి వచ్చేసరికి 2500 రూపాయలు ఛార్జ్ చేశారండి మన దగ్గర. దాని తాలూకు సోడియం బైకార్బోనేట్ అని, మెగ్నీషియం సల్ఫేట్ అని, లేదంటే పొటాషియం సల్ఫేట్ అని, ఇంకా చిన్న చిన్న మెడిసిన్స్ ఉన్నాయి.
ఆ మెడిసిన్స్ని మనం దానికి ఇస్తే మనం ఎప్పుడైతే సీడ్ వేసామో సీడ్ వేసిన దగ్గర నుంచి 15 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుందండి. నెక్స్ట్ 16th day నుంచి దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి. మనం పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తే 3 నుంచి 5 years వరకు సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్తో మనం చేసుకోవచ్చు అండి. ఇది ఒక పాండ్ పెట్టడానికి మనకి 12 లక్షల దాకా అయిందండి ఒక పాండ్కి. ఈ 12 లక్షలు ఏంటంటే ఒకసారి సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి. అది ఒక పాండ్ వచ్చేసరికి పర్ డేకి 90 కిలోలు వెట్టండి, అంటే తడిది 90 కిలోలు వస్తుందండి. దాన్ని మనం హైడ్రాలిక్లో దాంట్లో ఉండే వాటర్ కంటెంట్ని దాన్ని క్లీన్ చేసి దాన్ని మనం న్యూడిల్స్ లాగా వేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసి 9 kgs వస్తుందండి. 10 కిలోలకి 1 కిలో అవుతుందండి. అంటే మనం 90 కిలోలు తీస్తే 9 కిలోలు డ్రై వస్తుందండి. అలా మనం 1 weekలో 6 days చేస్తామండి. అంటే 1 day హార్వెస్టింగ్ హాలిడే ఇస్తాం మామూలుగా బాండ్కి. అలా నెలలో 26 రోజులు హార్వెస్ట్ చేస్తామండి. సుమారుగా రమారమి మనం ఒక 200 నుంచి 220 కిలోల దాకా మనం తీస్తామండి ఒక పాండ్కి వచ్చేసరికి. ఈ 220 కిలోలు మనం 750 రూపాయలకు అమ్ముతున్నామండి. మనకు వచ్చేసరికి ఒక 35 వేలు పర్ మంత్కి వచ్చేసరికి మనకు ఒక పాండు ద్వారా మిగులుతున్నాయండి. మెయిన్ మెడిసిన్ వచ్చేసరికి సోడియం బైకార్బోనేట్ అండి. ఈ సోడియం బైకార్బోనేట్ వచ్చేసరికి 1 కిలో వెట్టకి 1/2 కిలో సోడియం బైకార్బోనేట్ ఇస్తున్నామండి. మిగిలినవి చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటాయండి. ఆ మెడిసిన్స్కి వచ్చేసరికి మనకు 1 కిలోకి వచ్చేసరికి అంటే లేబర్ ఛార్జ్ కానీ మెడిసిన్ ఛార్జ్ మొత్తం అంతా కలిపి 450 రూపాయల దాకా మనకు 1 కిలోకి ఖర్చు అవుతుందండి. మనం దాన్ని 750 రూపాయలకి అట్లా అమ్ముతున్నామండి. వేసవి కాలంలో బాగా సీజన్ అండి. మనకి ఎండ బాగా ఉండాలంటే మినిమం టు మినిమం 30 degrees నుంచి 35 degrees ఉండాలండి. స్పైరులినా పండాలంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ మంత్స్లో కొంచెం వర్షం పడుతుందండి, వర్షాకాలం కాబట్టి. ఆ వర్షాలు వచ్చినప్పుడు ఏంటంటే వర్షాలు వచ్చినప్పుడు కూడా వస్తుంది, కానీ మనకు వేసవికాలంలో వచ్చినంతగా వర్షాకాలం వచ్చినప్పుడు రాదు. 90 కిలోలు తెస్తాను అనుకోండి వేసవికాలంలో, మనకి వర్షాకాలంలో వచ్చేసరికి ఒక 4 కిలోలు, 3 కిలోలు, 5 కిలోలే వస్తుంది. అంతే తప్పితే రాకుండా అయితే ఉండదు. అయితే ఆ సీడ్ ఒకసారి తెచ్చుకుంటే సరిపోతుంది. ఇక పెద్దదాకా మనం తెచ్చుకోవాల్సిన పని ఏమి ఉండదు. ఎప్పుడన్నా ఒకవేళ ఇన్ఫెక్షన్స్ వస్తాయండి, ఎక్కడన్నా ఎక్కువ హ్యూమన్ ఇంటరాక్షన్ జరిగినా, లేదంటే ఏదైనా పెస్టిసైడ్స్ గబాలను దీంట్లో పడినా, లేదంటే మనం దీన్ని సరిగ్గా మెయింటైన్ చేయలేకపోతే ఆల్గీ అనేది చనిపోతుందండి. అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కలుపుకోవటమేనండి. స్పైరులినా వచ్చేసరికి మనం వాటర్ని ఒకసారి చెక్ చేయించుకుని స్టార్ట్ చేయాలండి. శాలినిటీ అనేది మనం మామూలుగా దీని నుంచి 15 నుంచి 20 వరకు మనం శాలినిటీ మెయింటైన్ చేస్తామండి. మామూలుగా మినిమం 15 అండి. ఇక అంతకన్నా ఎక్కువ అంటే ఒక్కోసారి జరుగుతూ ఉంటుంది, అదేం ప్రాబ్లం కాదు. అయితే ఏంటంటే మనం ఇది సముద్ర తీర ప్రాంతాల్లో చేయాలి అంటే సముద్ర తీర ప్రాంతంలో చేయడానికి కొంచెం ఇబ్బంది అండి. ఎందుకంటే సముద్ర తీర ప్రాంతంలో కనుక మనం చేస్తే ఆ గ్రౌండ్ నుంచి వచ్చే వాటర్లో శాలినిటీ అనేది ఎప్పటికప్పుడు జంప్ అవుతూ ఉంటుంది. అంటే వాళ్ళు 15 ఉంటే రేపొద్దున 20 ఉంటుంది, నెక్స్ట్ డే 22 ఉంటుంది. అలా ఉండకూడదండి. మనకు ఒక నిర్దిష్టమైన ఇదిగా ఉండాలి. సో మనం ఏంటంటే శాలినిటీ అంటే ఎక్కువగా శాలినిటీ వాటర్ కాకుండా కొంచెం లైట్ ఉన్న వాటర్ అయినా మనం వాడచ్చు. అంటే ఇప్పుడు నార్మల్ వాటర్ అనుకోండి, నార్మల్ వాటర్ అయితే శాలినిటీ ఎంత ఉండాలనేది మనం నిర్ణయించుకుని దానికి తగ్గట్టుగా మనం సోడియం క్లోరైడ్ని దాంట్లో మిక్స్ చేసుకుని మన కంట్రోల్లో పెట్టుకుంటాం. అదే ఇప్పుడు మన సీ వాటర్ అనుకోండి, అది మన కంట్రోల్లో ఉండదు. మనం వచ్చేసరికి ఓపెన్ పాండ్స్లో పండిస్తున్నామండి. ఇతర కంట్రీస్లో కూడా చాలా మటుకు స్పైరులినా కల్టివేట్ చేస్తున్నారండి. స్పైరులినా పండించడానికి మినిమం టు మినిమం 30 degrees నుంచి 35 degrees ఎండ ఉండాలండి. అయితే ఇతర కంట్రీస్లో ఇంత ఎండ రెగ్యులర్గా ఉండదండి. వాళ్ళు రెగ్యులర్గా ఉండకపోవడం వల్ల ఏం చేస్తారంటే ఇదే స్పైరులినాని పాలీ హౌసెస్ వేసి పాలీ హౌసెస్లో పండించి ఆర్టిఫిషియల్ సన్ లేయర్స్ని పెట్టి దాని ద్వారా పండిస్తున్నారండి. అలా పండించిన స్పైరులినాలో బీటా క్యారోటిన్ అని చెప్పని విటమిన్ ఏ అండి పవర్ తక్కువ ఉంటుందండి. అంటే సపోజ్ ఇండియాలో పండించిన స్పైరులినాలో బీటా క్యారోటిన్ కానీ విటమిన్ ఏ అనేది 400 mg ఉందనుకోండి పర్ సపోజ్. పాలీ హౌస్లో పండించిన స్పైరులినాలో బీటా క్యారోటిన్ విటమిన్ ఏ అనే దాని స్ట్రెంత్ 100 ఉంటుంది. దీని గురించి చాలామందికి తెలియదు. ఇండియన్ స్పైరులినా వరల్డ్లో ద బెస్ట్ స్పైరులినా అని నేను నమ్ముతానండి. ఇప్పుడు మేము ఒక ఫెర్టిలైజర్ కంపెనీకి నా స్పైరులినా కొనండి అని చెప్పని వెళ్ళామండి. వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే నాకు స్పైరులినాతో ఫెర్టిలైజర్ తయారు చేయించి దీన్ని గ్రోత్ ప్రమోటర్గా చేయొచ్చు అన్న విషయం మాకు తెలుసు. కానీ అది నేను ఒక ప్రోడక్ట్ని నేను తయారు చేసి బయటకు మార్కెట్లో రిలీజ్ చేయాలంటే ఒక నెలకి నాకు 10,000 కిలోలు కావాలి. 10,000 కిలోలు కావాలంటే 10,000 కిలోల ప్రొడక్షన్ నీ దగ్గర ఉందా అంటే మా దగ్గర అంత కెపాసిటీ లేదండి. సో నేను అనేది అంటే మనకి దీనికి అవసరం చాలా ఉంది. మనం ఆంధ్రప్రదేశ్లో ఎండ కూడా ఎక్కువ ఉంది కాబట్టి మనకి ఇది ఒక ఉపాధి అండి. ఒక పర్సన్ ఒక పాండుని వేసుకుని అతని పని అతను చేసుకుంటే ఒక నెలకు వచ్చేసరికి 45,000 సంపాదించండి. ఏ ఫ్రెషర్కైనా ఒక కంపెనీ స్టార్టింగ్లో 45,000 40,000 ఎక్కడ ఇస్తుందండి? ఎంత పెద్ద కంపెనీ అయినా దీన్ని ఇలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయొచ్చండి. నా దగ్గర ఇదే ప్రొడక్ట్తో 45 రకాల ప్రొడక్ట్స్ తయారు చేయడానికి ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ఉన్నాయండి నా దగ్గర. దాంట్లో 3 రకాల ప్రొడక్ట్లే, అంటే హ్యూమన్ కన్జంప్షన్కి, ఫెర్టిలైజర్కి, ఇది ఆక్వాకండి. ఈ 3 రంగాలలో ఇప్పుడు ఉన్న మార్కెట్లో 30% స్టేక్ను తీస్తేనే
ఒక సంవత్సరానికి 7 నుంచి 8 వేల కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ అవుతుందండి. 1,00,000 మందికి డైరెక్ట్గా ఉపాధి వస్తుందండి. ఇండైరెక్ట్గా ఉపాధి కూడా జరుగుతుందండి. ఎలా అంటే ఇప్పుడు పాండు దగ్గర పనిచేయడానికి లేబర్ కింద, లేదంటే ఇప్పుడు మనం ఈ మెడికల్ తెచ్చుకోవడానికి మెడికల్ షాప్స్ కింద, ల్యాబుల కింద, లేదంటే ఇంకా ట్రావెల్స్ కింద చాలామందికి మనం ఇంకొక 50,000 మందికి, అంటే మనం ఒక సంవత్సరానికి 1,50,000 మందికి మనం ఉపాధిని కూడా కల్పించవచ్చండి. అసలు ఈ ఉపాధి కల్పిస్తూ మనం ఇవాళ సమాజంలో చూసే ప్రతి ప్రొడక్ట్లో కూడా కెమికలైజేషన్ అనేది బాగా ఎక్కువైపోయిందండి. కోళ్ళ ఫామ్స్లో 45 నుంచి 46 డేస్లో పెరగాల్సిన హెన్ను ఇవాళ 36 డేస్లో పెరిగిపోతుందండి. అదే హెన్నకి మీరు స్పైరులినా అనే సప్లిమెంట్గా ఇవ్వండి. డైలీ డ్రింకింగ్ వాటర్ కింద స్పైరులినా అని ఇస్తే మీకు 36 రోజుల్లో 2.5 కిలోలు హెన్న తయారవుతుందండి. ఇది ఆల్రెడీ సైంటిఫికల్గా కూడా ప్రూవ్ అయిందండి. దీని మీద జర్నల్స్ ఉన్నాయి. ఇది చాలా మంచిదండి. మనకి ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా బోల్డ్ అంత మార్కెట్ ఉందండి. మనకి ఫుడ్ అండ్ బెవరేజెస్లో కూడా బోల్డ్ అంత మార్కెట్ ఉందండి. చెరువు వద్దకు ఎక్కువ మంది జనం వచ్చినా నీరు కలుషితమైన ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది. కాబట్టి అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రోజుకు 3 మనుషులు తన చెరువుల్లో పనిచేస్తున్నారని తెలియచేశారు. ఒక్కో చెరువులో 120 కిలోల మదర్ కల్చర్ను వేశారు. కిలో 2,500 ఖరీదు ఉండటం వల్ల ఒక్క కల్చర్ పైనే 6 లక్షలు ఖర్చయిందన్నారు. అలానే టార్పలిన్కు 4 లక్షలు, మీడియాకు 3 లక్షలు అయిందన్నారు. ఉత్పత్తిని విస్తరింపచేసే ఈ రైతు ప్రయత్నాలు సఫలం కావాలని ఆకాంక్షిద్దాం. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టితో వ్యవసాయ రంగం కునారిల్లుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అనుబంధ రంగాలు అన్నదాతలను ఆదుకుంటున్నాయి. మెట్ట ప్రాంతాల్లో రైతుల ఆదరణకు నోచుకుంటున్న రంగం జీవాల పెంపకం. వ్యవసాయంతో పాటు అనుబంధంగా ఉద్యానం, పశుపోషణ, జీవాలు, కోళ్లు వంటి ఆదాయ మార్గాలు ఎంచుకోవడం ద్వారా రైతుకు ఖర్చు తగ్గి నికరాదాయం సంపాదించుకునే వెసులుబాటు ఉంటుంది. జీవాల పెంపకాన్ని ఇటీవల ఔత్సాహిక రైతులు సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతిలో చేపడుతున్నారు. ఇలా షెడ్లలో పెంపకం చేపట్టినప్పుడు ఎత్తైన ప్లాట్ఫామ్ విధానంలో చేపట్టడం మేలు చేస్తుందని, దీనివల్ల గొర్రెలు ఆరోగ్యంగా పెరుగుతాయంటూ తెలియజేస్తున్నారు హైదరాబాద్లోని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఐఎఫ్ఎస్ విభాగం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ ప్రగతి. మన దేశంలో కానీ తెలంగాణలో కానీ చిన్నకారు రైతుల భూమి లభ్యత కనుక చూసుకున్నట్లయితే 0.4 హెక్టార్లుగా మాత్రమే ఉంది. అదే సన్నకారు రైతుల భూమి కనుక చూసుకున్నట్లయితే 1.4 హెక్టార్గా ఉంది. అయితే ఇంత తక్కువ భూమిలో వ్యవసాయం అనేది గిట్టుబాటు కానందువల్ల చాలామంది రైతులు వ్యవసాయం మానేసి వేరే వ్యాపకాల వైపు వెళ్ళిపోతున్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ యూనివర్సిటీ వారు ఈ సమగ్ర వ్యవసాయ పద్ధతుల మీద పరిశోధనలు జరిపినప్పుడు, అంటే 1 హెక్టార్ భూమిలో ఒక 70% విస్తీర్ణంలో పంటలను, 20% విస్తీర్ణంలో ఉద్యానవన పంటలను, 10% విస్తీర్ణంలో ఈ లైవ్ స్టాక్ సంబంధించి అంటే 2 ఆవులను, 20 ఆడగొర్రెలు, 1 మగగొర్రెను, అదేవిధంగా 200 కోళ్లను ఏర్పాటు చేసుకున్నప్పుడు సంవత్సరానికి 1 హెక్టార్ భూమి నుంచి ఆరుతడి కింద 2,55,000 రూపాయల నికరాదాయం అనేది రావటం జరిగింది. అయితే మనకి ఇందులో కనుక చూసుకున్నట్లయితే మేకల పెంపకం లేదా గొర్రెల పెంపకం అనేది చాలా ఎక్కువగా ప్రాఫిట్స్ అనేది రావటం జరిగింది. అంటే 20+1 గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకున్నట్లయితే సంవత్సరానికి దాదాపు 21 గొర్రెల మీద సంవత్సరానికి దాదాపుగా 1,00,000 రూపాయల నికరాదాయం అనేది రావటం జరిగింది. సో అత్యంత ప్రాఫిట్స్ ఇచ్చేటువంటి రంగంగా ఈ గొర్రెలు లేదా మేకల పెంపకం అనేది నిరూపించబడింది. మనకి గొర్రెల్లో కనుక చూసుకున్నట్లయితే మంచి జాతులు అనేవి అందుబాటులో ఉన్నాయి. మన ప్రాంతానికి అనువైన జాతులు కనుక చూసుకున్నట్లయితే నెల్లూరు జొడిపి కానీ, నెల్లూరు పల్ల, నెల్లూరు బ్రౌన్, దక్కన్ జాతి ఇలాంటి
మంచి జాతులు అనేవి అధిక మాంసాన్ని ఇచ్చే జాతులుగా అందుబాటులో ఉన్నాయి. దక్కన్ జాతి గొర్రెల నుంచి మనకి ఉన్ని కూడా లభిస్తుంది. ఇవి త్వరగా బరువు పెరిగి మంచి ఆదాయాన్ని ఇచ్చేటువంటి జాతులు. అయితే ఈ గొర్రెల పెంపకంను ముఖ్యంగా రైతులు 3 పద్ధతుల్లో పెంచుతూ ఉంటారు. ఒకటి విస్తృత పద్ధతి. విస్తృత పద్ధతిలో ఏంటంటే ఎక్కువగా గొర్రెలను అచ్చంగా బయటే తిప్పి మేపుతూ ఉంటారు. అయితే ఇందులో వాటి శక్తి అంతా ఎక్కువగా తిరగటంలో వృధా కావటం వల్ల బరువు అనేది తక్కువగా పెరుగుతుంది. ఇంకొక పద్ధతి పాక్షిక సాంద్ర పద్ధతి. పాక్షిక సాంద్ర పద్ధతిలో ఒక 4 నుంచి 5 గంటలు బయట మేపి మిగిలిన టైం షెడ్లో ఉంచి వాటిని మేపుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. పాక్షిక సాంద్ర పద్ధతిలో గొర్రెల్ని పెంచినప్పుడు బరువు బాగా పెరగటానికి అవకాశం ఉంటుంది. ఇంకొక పద్ధతి సాంద్ర పద్ధతి. అంటే గొర్రెలను కనుక చూసుకున్నట్లయితే ఎక్కువగా గడ్డిని తినటానికి ఇష్టపడతాయి కాబట్టి అచ్చం సాంద్ర పద్ధతిలో కూడా అంటే షెడ్లోనే ఉంచి వాటిని పెంచుకొని అధిక ఆదాయం అనేది పొందటానికి అవకాశం ఉంటుంది. కాకపోతే సాంద్ర పద్ధతిలో కానీ పాక్షిక సాంద్ర పద్ధతిలో కానీ గొర్రెల్ని పెంచాలి అంటే పశుగ్రాసాలు అనేది తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. ఒక 20 గొర్రెలు అంటే 20 ఆడవి ఒక మగ గొర్రె పెట్టుకోవాలి అంటే కనీసం ఒక అరెకరంలో పశుగ్రాసాలని ఏర్పాటు చేసుకోవాలి. అంటే ఒక పావెకరం ధాన్యపు జాతి పశుగ్రాసం కింద, పావెకరం లెగ్యూమ్ జాతి పశుగ్రాసం కింద ఏర్పాటు చేసుకోవాలి. ఈ గొర్రెలను రైజ్డ్ ప్లాట్ఫామ్ పద్ధతిలో పెంచినప్పుడు త్వరగా బరువు పెరగటానికి అవకాశం ఉంటుంది. అంటే దీనికోసం ఒక 4 నుంచి 4.5 అడుగుల ఎత్తులో షెడ్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ షెడ్లో చెక్కలను ఉపయోగించి ప్లాట్ఫామ్ అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ చెక్కల మధ్యలో ఉన్నటువంటి రంధ్రాల ద్వారా మనము షీప్ని ఆ ప్లాట్ఫామ్ మీద ఉంచినప్పుడు ఆ వచ్చినటువంటి ఎరువు అనేది కింద పడిపోతుంది. అదేవిధంగా వాటి మూత్రం కూడా కింద పడిపోతుంది. దీనివలన ఆ జీవాలు లేదా గొర్రెలు అనేవి పొడిగా ఉండటం వల్ల ఎప్పుడూ ఆరోగ్యవంతంగా ఉంటాయి. అదేవిధంగా కొద్దిగా ఎత్తుగా ఉండటం వల్ల గాలి వెలుతురు అనేది ధారాళంగా తగలటం వల్ల ఈ డిసీజెస్ రావడానికి కూడా తక్కువ అవకాశం ఉంటుంది. ఇందులో మనము వాటి పోషణకు ట్రేలను అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఈ ట్రేలలో వాటికి పచ్చిగడ్డిని లెగ్యూమ్ గడ్డిని ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా కొద్దిగా దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఒక గొర్రెను కనుక చూసుకున్నట్లయితే ఒక రోజుకి ఒక 5 కిలోల పచ్చిగడ్డి అవసరం అవుతుంది. 1 కిలో లెగ్యూమ్ గడ్డి అవసరం అవుతుంది. వీటిని చాఫ్ కటర్ ద్వారా కత్తిరించి మనం ఆ ట్రేలలో వేసినట్లయితే అవి తినటానికి వేస్ట్ కాకుండా తినటానికి వీలుగా ఉంటుంది. అదేవిధంగా వీటికి కొద్దిగా మనము తౌడు చిన్నపిల్లలకైతే ఒక 50 గ్రాముల తౌడు, ఒక 50 గ్రాముల చెక్క కలిపి దాణా అందించినట్లయితే బరువు త్వరగా పెరగటానికి కూడా వీలుగా ఉంటుంది. ఆ తర్వాత కొన్ని పెద్ద గొర్రెలు అంటే ఈనిన తర్వాత చూలు సమయంలో వాటికి అధికంగా కొద్దిగా ఎక్కువగా దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. ఆ టైంలో పెద్ద గొర్రెలకు ఒక 200 గ్రాముల వరకు దాణా అనేది ఇవ్వవలసి ఉంటుంది. అయితే ఈ దాణా అనేది బయట నుంచి మార్కెట్ నుంచి కొనుగోలు చేసినప్పుడు ఖర్చు అనేది ఎక్కువగా వస్తుంది. అంటే 1 కిలో చెక్క వేరుశనగ చెక్క కానీ మనకి పత్తి చెక్క కానీ చూసుకున్నట్లయితే దాదాపు కిలో 30 నుంచి 35 రూపాయలుగా ఉంటుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో సొంతంగా దాణాను పొలం నుండి వచ్చే గింజలతోనే దాణాన్ని తయారు చేసుకొని వాటిని మేపుకున్నట్లయితే ఈ దాణా మీద ఖర్చు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. దీనికోసం ఒక 100 కిలోల దాణాను తయారు చేసుకోవాలి అంటే ఒక 50% శక్తినిచ్చే పదార్థాలు అంటే గింజలు మొక్కజొన్న కానీ జొన్న కానీ సజ్జ కానీ ఉండాలి. అదేవిధంగా 20 నుంచి 25% తౌడు ఉండే విధంగా చూసుకోవాలి. అట్లాగే ఒక 20% చెక్కవి అంటే పత్తి చెక్క కానీ వేరుశనగ చెక్క కానీ ఇవి ఉండేటట్టు చూసుకోవాలి. తర్వాత ఒక 2% ఖనిజ లవణాల మిశ్రమం, 1% ఉప్పు. ఈ విధంగా మనం దాణాన్ని కనుక తయారు చేసుకుంటే తక్కువ ఖర్చుతోనే వాటిని జీవాలను అనేది పెంచుకోవటానికి వీలుగా ఉంటుంది. ఈ జీవాల పెంపకం అనేది మేకలు లేదా గొర్రెలు మనం ఈ ఎత్తైన ప్లాట్ఫామ్ పద్ధతిలో కనుక పెంచుకోగలిగితే వాటి గ్రోత్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా అధిక లాభాలను ఆర్జించడానికి కూడా వీలుగా ఉంటుంది. మరిన్ని విభిన్నాంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు.
ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.